हाई फ्रेंड्स अंदर की वेलकम बैक टू मई चैनल मौनिका लकी अंड ब्लॉग्स थंबनेल चूसे ఉంటారు కదా ఈ రోజు 4000 వాచ్ అవర్స్ ఎలా తెచ్చుకోవాలి అనేసి దాని గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందాన్ని అయితే కొంచెం అయినా మీకు అర్థమవుతుంది ఏంటంటే నేను ఛానల్ స్టార్ట్ పెట్టి 1.5 ఇయర్ అవుతుంది నాకు ఫస్ట్ 1 ఇయర్లో మాత్రం సబ్స్క్రైబర్స్ వాచ్ అవర్ అస్సలు రాలేదు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇట్లా వాళ్ళని వీళ్ళని యూట్యూబర్స్ని వాళ్ళని అట్లా అడిగితే షార్ట్స్ వల్ల మనకి వాచ్ అవర్ అనేది యాడ్ కాదని చెప్పారు ఓన్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ వాచ్ అవర్స్ అయితే మీరు డైలీ షార్ట్స్ అప్లోడ్ చేసినా కానీ వాచ్ అవర్స్ అయితే రాదు అని చెప్పారు ఇంకా తర్వాత ఏం చేశానంటే నాకు అసలు యూట్యూబ్ గురించి అసలు ఐడియా కూడా లేదు ఎలా స్టార్ట్ పెట్టాలో కూడా నాకు అంత ఐడియా లేదు పెట్టినాక ఎడిటింగ్ ఇవన్నీ ఎలా చేయాలో కూడా నాకు తెలియదు కాకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా ఇంకా కొన్ని వీడియోస్ చూసాను అసలు డే నైట్ నేను అసలు వీడియోస్ చూస్తూ ఎలా ఎడిట్ చేయాలి ఎలా అప్లోడ్ చేయాలి ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి అనేసి డే అండ్ నైట్ నేను అసలు ప్రతి ఒక్క ఛానల్ని ఒక్కొక్క యూట్యూబర్ని అడగడము ఇలా జరిగింది తర్వాత ఏంటంటే కొంతమంది నాకు ఇచ్చిన సలహా ఏంటంటే నువ్వు లైవ్ పెట్టు లైవ్ పెడితే మాత్రం ఖచ్చితంగా నీకు వాచ్ అవర్స్ సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతారని చెప్పారు అలానే నేను లైవ్ పెట్టడానికి ట్రై చేసిన అది కూడా నాకు సరిగ్గా రాలేదు కాకపోతే మళ్ళీ అడిగితే ఏం ఫీల్ కాకు ఏం బాధపడకు ఖచ్చితంగా నీకు వస్తారు అని వాళ్ళు చెప్తే మళ్ళీ నేను అదే ట్రై చేసిన మన యూట్యూబ్ నుండి యూట్యూబ్ మనకి ఇచ్చింది 50 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ ఆప్షన్ అనేది మనకి ఇస్తారు లైవ్ ఆప్షన్ పెట్టినాక ఒక 2-3 డేస్ నాకు అంత సబ్స్క్రైబర్స్ అంత వ్యూవర్స్ రాలేరు అయితే ఏం కాదు ఏం బాధపడకు అదే పెట్టుంది అదే వస్తుందని చెప్పారు అయితే నేను అదే అయితే కంటిన్యూ చేశాను లైవ్ పెట్టడం మాత్రం ఖచ్చితంగా అదే కంటిన్యూ చేశాను అప్పుడు నాకు లైవ్ పెట్టినాక అప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ పెరిగిరు వాచ్ అవర్ అనేది యాడ్ అయ్యింది దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే షార్ట్స్ చెయ్యండి కాకపోతే దానివల్ల వాచ్ అవర్ అయితే యాడ్ కాదు ఓన్లీ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు అయితే రెగ్యులర్గా లైవ్ పెట్టడం అయితే నేను స్టార్ట్ చేశాను మీరు కూడా ఎవరైనా వాచ్ అవర్స్ రావట్లేదు అని అస్సలు బాధపడకండి నేను చేసినది మీతో షేర్ చేస్తున్నా మీరు కూడా ఖచ్చితంగా లైవ్ పెట్టడానికి ట్రై చేయండి డైలీ ఒక 3-4 టైమ్స్ పెట్టండి 3-4 టైమ్స్ కుదరకపోతే కనీసం 2 టైమ్స్ అయినా లైవ్ పెట్టండి ఖచ్చితంగా మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది నేను చేసింది అదే కాబట్టి నాకు వాచ్ అవర్స్ యాడ్ అవుతున్నాయి సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు కొంతమంది లైవ్ పెట్టలేము మేము అనేసి అనే వాళ్ళకి డే బై డే ఖచ్చితంగా మాత్రం లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేయండి డే బై డే అయితే లాంగ్ వీడియోస్ చేస్తే దానివల్ల కూడా మీకు వాచ్ అవర్ యాడ్ అవుతుంది కానీ షార్ట్స్ వల్ల మనకు వచ్చేసి వాచ్ అవర్ అయితే అసలు యాడ్ కాదండి ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ నేను చూసాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నా మీకు కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందాన్ని అయితే అనేసి మీకు ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఏంటంటే ఖచ్చితంగా డే బై డే కాకపోతే 2 డేస్కి ఒకసారైనా ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ షేర్ చేయండి పోస్ట్ చేయండి అది ఏదైనా సరే మన ఓన్ వాయిస్ ఓవర్తో మన ఓన్ కంటెంట్తో వాచ్ అవర్స్ అయితే యాడ్ అవుతుంది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే మనకి లాంగ్ వీడియోస్ చేయడానికి మంచి కంటెంట్ అయితే ఎన్నుకోండి మన ఓన్ వాయిస్ ఓవర్ ఇవ్వండి ఖచ్చితంగా మీకు వాచ్ అవర్ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు షార్ట్స్ చేయండి షార్ట్స్ డైలీ పోస్ట్ చేయండి కాకపోతే షార్ట్స్ చేయడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఎందుకంటే షార్ట్స్ హాఫ్ సెకండ్ 1 సెకండ్ ఉంటుంది కాబట్టి అది జస్ట్ కొంతమంది చూస్తారు కొంతమంది ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి లాంగ్ వీడియోసే చేయండి ఖచ్చితంగా మీకు ఒక్క వీడియో మనం 5 to 10 మినిట్స్ చేసామనుకోండి ఖచ్చితంగా వ్యూవర్స్ అలా మొత్తం చూడకుండా ఒక 2-3 మినిట్స్ చూసినా కానీ కొంచెం వాచ్ అవర్ అయితే మనకు యాడ్ అవుతుంది దాన్ని బట్టి లాంగ్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా రెగ్యులర్గా లైవ్ పెట్టండి పెట్టే వాళ్ళు ఉంటే రెగ్యులర్గా లైవ్ పెట్టండి లైవ్ పెట్టడం వల్ల కూడా మీకు వాచ్ అవర్ అనేది ఖచ్చితంగా యాడ్ అవుతుంది ఎందుకంటే నేను చూసాను నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ట్రై చేయండి కానీ ఫీల్ కాకండి వాచ్ అవర్ వస్తలేదు సబ్స్క్రైబర్ కానీ ఫీల్ కాకండి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి పోస్ట్ చేయండి డే బై డేగా 2 డేస్కి ఒకసారైనా లాంగ్ వీడియో ఖచ్చితంగా పెట్టండి లైవ్ అనేది పెట్టండి మీకు ఖచ్చితంగా వాచ్ అవర్ అయితే వస్తుంది ఇంకొకటి మీకు వాచ్ అవర్ ఎలా రావాలి అంటే నేను యూజ్ చేసే టిప్స్
మీకైతే షేర్ చేస్తున్నా, చూడండి ఫ్రెండ్స్ ఎలా యూజ్ చేస్తాను నేనైతే. ఫ్రెండ్స్ నేనైతే మొబైల్ తీసుకున్నాను. మన ఇంట్లో వాళ్ళ ఎవరి మొబైల్ అయినా పర్లేదు, మనం యూజ్ చేసే మొబైల్ కాకుండా వేరే వాళ్ళ మొబైల్తో అయితే చేయాలి. ఇది వచ్చేసి ఈ టిప్ వచ్చేసి వేరే వాళ్ళ మొబైల్ అంటే ఇంట్లో వాళ్ళ బ్రదర్, సిస్టర్, హస్బెండ్ ఎవరిదైనా పర్లేదు, కానీ మనం యూట్యూబ్ ఛానల్ యూజ్ చేసే మొబైల్ నుండి అయితే అస్సలు చేయకూడదు. చూడండి నేను వేరే మొబైల్ అయితే తీసుకున్నా, స్టార్ట్ చేస్తున్నాను. చూడండి క్లియర్గా కనిపిస్తుంది. ఇలా ఓపెన్ చేసినాక మనకు పైన యూట్యూబ్ అని ఉంది కదా, ఇలా ఓపెన్ అయిపోతుంది యూట్యూబ్ అనేసి. చూడండి ఇలా యూట్యూబ్ అని ఉంది కదా, అప్పుడు ఇక్కడ మనం క్లిక్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ లాస్ట్కి న్యూ లిస్ట్ అని కనిపిస్తుంది కదా, ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ క్లిక్ చేయాలి న్యూ లిస్ట్ అనేసి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకు టైటిల్ అని అడుగుతుంది. టైటిల్ అడిగినప్పుడు మన నేము, నేను ఎగ్జాంపుల్ ప్రణీష్, మా బాబు పేరు ప్రణీష్ అని పెట్టాను. చూడండి ప్రణీష్ అని పెట్టాను. కింద ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా పబ్లిష్డ్ అని పెట్టుకోవాలి. చూడండి ఇలా ప్రణీష్. ఓకే ఇక్కడ క్రియేట్ కనిపిస్తుంది కదా ఇక్కడ. అప్పుడు ఇలా వచ్చినప్పుడు మనకి ఇక్కడ యాడ్ వీడియోస్, ఇక్కడ వచ్చేసి ప్రణీష్ యాడ్ వీడియోస్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయాలా. ఇక్కడ పైన మన ఛానల్ నేమ్ ఇవ్వాలి. మౌనికా లక్కీ ఇక్కడ ఆల్రెడీ ఉంది. మౌనికా, నా ఛానల్ నేమ్ ఇస్తున్నా, మన ఛానల్ నేమ్ ఇవ్వాలి. మౌనికా లక్కీ. చూడండి మౌనికా లక్కీ అండ్ బ్లాగ్స్. మౌనికా లక్కీ అండ్ బ్లాగ్స్ ఇక్కడ ఓకే. చూడండి ఇలా వచ్చేస్తుంది ఛానల్ నేమ్. వచ్చేసినప్పుడు ఇక్కడ మనకు అడుగుతుంది సేవ్ టు ప్లేలిస్ట్. అయితే మన వీడియోస్ ఎన్ని ఉన్నాయో అని సేవ్ చేసుకోవాలి. సేవ్ టు ప్లేలిస్ట్ ఇలా క్లిక్ చేసుకోవాలి ప్రతి వీడియోని. ఇక్కడ సి లిస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఆప్షన్, సి లిస్ట్ ఇలా వచ్చేస్తుంది మనకి. మనం ఎన్ని వీడియోస్ అయితే సేవ్ చేసామో ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాలి, ప్లే ఆల్ అని క్లిక్ చేసుకుంటే చూడండి మనకి ఇలాగ కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇది ఎలా చేయాలంటే నైట్ టైం అయితే బెటర్, ఎందుకంటే డే టైం మొత్తం మనకి ఫోన్స్ వస్తుంటాయి, మెసేజెస్ వస్తుంటాయి, డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి నైట్ టైం చేయండి. దీనికి వైఫై ఉంటే ఇంకా బెటర్. దీనికి ఫుల్ ఛార్జింగ్ పెట్టండి ఫోన్కి. హాట్స్పాట్, వైఫై ఇలా ఆన్ చేసి పెట్టండి, సైలెంట్లో పెట్టేసి. మీకు మనం ఎన్ని వీడియోస్ అయితే ఇది చేస్తామో కనీసం ఒక 7 to 8 hours మీరు ఇలానే రన్ చేస్తే వాచ్ అవర్స్ అనేది చాలా యాడ్ అవుతాయి. నేను చేసే టిప్, నేను ట్రై చేసిన టిప్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మీ అందరు సపోర్ట్ ఇవ్వాలి, ఇంకెన్నో వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే.